హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి అఫీషియల్ వ్లాగ్స్. ఈరోజైతే మంగళవారం గుడికి వెళ్ళటానికని రెడీ అయ్యాం. కానీ మా అమ్మ అయితే 108 తమలపాకులతో దండగట్టి స్వామివారికి ఇస్తానని అనుకుందంట. అది ఈరోజు మమ్మల్ని కట్టమంది. మేము యూట్యూబ్లో చూసి అటు చూసి ఇటు చూసి మొత్తం ఎలా ప్రిపేర్ చేయాలో అని ఇప్పుడు ఒక కంక్లూజన్కి వచ్చాం. మొత్తం అయితే ఇవైతే మొత్తం 108 ఆకులు ఉన్నాయి. ఈ 108 ఆకుల్ని పెద్ద దండలాగా కూర్చాలి. ఇప్పుడు నేను దుర్గా అయితే దండలా గుచ్చుతాము. ఎంతసేపు పట్టిద్ది అయితే తెలీదు. నేను దుర్గా అయితే దండ గుచ్చటం స్టార్ట్ చేశాము. మా తమ్ముడు నాకు మడత అంటే ఆకుని మడత పెట్టి ఎలా ఇవ్వాలో నాకు తెలియదు అని అంటే నేనైతే చూపిస్తున్నాను. ఒకసారి ఇలా మడత పెట్టి నాకు ఇవ్వు, నేనే గుచ్చుకుంటాను, నాకే గుచ్చితే కనుక నేనే గుచ్చుకుంటాను అని చెప్పి చూపిస్తున్నాను. ఒకసారికి అయితే రాలేదు దుర్గాకి. 2-3 సార్లు ట్రై చేసిన నాలుగోసారి అప్పుడు పర్ఫెక్ట్గా మడత పెట్టడం అయితే వచ్చింది. దానికి కాడ ఉంటుంది, ఆ కాడ కూడా తీసేయి ఉంచుకో అని చెప్తే చివరికి అలాగే చేసి ఒక్కొక్కటి అయితే ఇస్తా ఉన్నాడు. అందుకని కొంచెం లేట్ అయింది ఈరోజు టెంపుల్కి వెళ్ళడానికి. టెంపుల్ కంటే లేట్ అయితే ఏం కాలేదు, కానీ మేము ఎగ్జాక్ట్గా 7:30 అప్పుడు గుచ్చడం స్టార్ట్ చేసాము. మొత్తం గుచ్చేసరికి టైం అయిపోయిద్దని అనుకున్నాం, కానీ గుడి మూసేస్తారనుకున్నాం, కానీ లేదు. తర్వాత మళ్ళీ నేనైతే దుర్గాకి లేట్ అవుతుంది మడత పెట్టడం అని చెప్పేసి నేను తీసుకున్నాను మడత పెట్టడం. ఫాస్ట్గా నేను ఇంకా మడత పెడితే ఇచ్చేస్తూ ఉంటే దుర్గా గుచ్చుతూ ఉన్నాడు. మీరైతే ఈ కొంచెంసేపు టైం ల్యాప్స్ అయితే చూసేయండి. మేము తెచ్చిన దండ అయితే స్వామివారికి అలంకరణ చేస్తున్నారు. అలంకరణ చేసిన తర్వాత అయితే చాలా బాగుంది. ఇదే మా ఊరి ఆంజనేయ స్వామి గుడి. అంటే లోపలికి వేయటానికి మర్చిపోయి బయటకు వచ్చాక అయితే చూపిస్తా.